తెలంగాణ ముఖ్యమంత్రి కేరళం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో మంట పుట్టిస్తున్నాయి. ఇప్పుడు కేరళం సీఎం విజయన్ కి మోదీ గాడ్ ఫాదర్ అన్న రేవంత్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కమ్యూనిస్టు నేతలు. తెలంగాణలో వేసిన కుప్పిగంతులు కేరళంలో వేస్తే కుదరదన్నారు. కేరళం ఎన్నికల ప్రచారం తెలంగాణ ముఖ్యమంత్రి వర్సెస్ కేరళం సీఎంగా మారింది. ఓవైపు ట్వీట్ వార్, మరోవైపు మాటల దాడి కొనసాగింది. కేరళం అభివృద్ధిని తెలంగాణ అభివృద్ధితో పోల్చి రేవంత్పై విరుచుకుపడ్డారు విజయన్. అభివృద్ధి చెందిన కేరళంలో రేవంత్ అబద్ధపు మాటలు మాట్లాడారన్నారు. దీంతో విజయన్కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. పినరై విజయన్తో చర్చకు తాను సిద్ధమని సవాల్ చేశారు. పినరైకి మోదీ షా ఆదర్శమా లేక జ్యోతి బసు ఆదర్శమా చెప్పాలన్నారు. So I am ready to debate with Pinarayi Vijayan whenever he is ready to debate. I am ready to debate on those lines. Who is his role model? Narendra Modi and Amit Shah, or Jyoti Basu, otherwise Somnath Chatterjee. So he is taking references from Modi. So one Modi is sitting in Delhi, the other Modi is sitting in Thiruvananthapuram. That is what my point. మరోవైపు లేఖ ద్వారా కూడా పినరై విజయన్ కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. పినరై విజయన్ భాష స్థాయికి తగ్గట్లు లేదన్నారు. జీఎస్డీపీలో తెలంగాణ టాప్ లో ఉందన్నారు. దేశ సగటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువని లేఖలో ప్రస్తావించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ లక్ష్యమని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనపై కేరళను ప్రశ్నించిన సీఎం రేవంత్ శబరిమల ఆలయ బంగారంపై సమాధానం చెప్పాలన్నారు. కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసులపై సందేహాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ తీరుపై కేరళ ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు సీఎం రేవంత్. విజయన్ చెప్పిన లెక్కలన్నీ బీఆర్ఎస్ పాలనలోనివన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ను మార్చేసినట్టే కేరళలో పినరై విజయన్ ను గద్దెదించుతారన్నారు ముఖ్యమంత్రి. క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ పినరై విజయన్ వాజ్ ఇన్ తెలంగాణ, మిస్టర్ Kalvakunta Chandrasekhar Rao is quoting that period till 23-24. He is quoting all the before 23-24. That time I was not there. That is why Telangana people have replaced Chandrasekhar Rao, is best friend of Pinarayi Vijayan. Now Kerala people are going to replace Pinarayi Vijayan. He is having gold smuggling cases, he is having Sabarimala gold theft cases. All cases are there. His friend, his godfather is sitting in Delhi. So he is not ready to criticize his godfather. So his godfather is Narendra Modi, who is protecting Pinarayi Vijayan from all these cases. రేవంత్ రెడ్డిపై లెఫ్ట్ పార్టీలు ఫైర్ అవుతున్నాయి. తెలంగాణలో కుప్పిగంతులు వేసినట్టు కేరళంలో వేస్తే కుదరదన్నారు సిపిఐ నేత నారాయణ. దూకుడుగా మాట్లాడితే కేరళంలో నడవదన్నారు సీనియర్ కామ్రేడ్. అలాంటి ఆదర్శవంతమైన రాష్ట్రం అక్కడికి పోయి ఈయన కుప్పిగంతులు వేస్తే ఏ ఉపయోగం ఉంటుంది? ఏదైనా ఉంటే ఇంకా చెప్పుకోవచ్చు. కావాలి ప్రభుత్వ వైఫల్యం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ మీద దూకుతున్నాడు. ఆ దూకుడే లెఫ్ట్ మీద వేస్తారు. లెఫ్ట్ పార్టీ మీద మీ కుప్పిగంతులు సాగుందని తెలియజేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ లో పొత్తులో ఉన్న సిపిఐ కేరళం విషయం వచ్చేసరికి రేవంత్ రెడ్డిపై మండిపడుతోంది. పినరై విజయన్ లాంటి ఆదర్శ ముఖ్యమంత్రిని విమర్శించడం సరికాదంటోంది.